ఈ రాత్రి పరలోక రాజ్యము కావాలి అన్న వారందరూ ఒకసారి బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. మాకు వద్దండి అన్నవారు కూడా చెప్పండి ఒకసారి హల్లెలూయా. చాలా తెలివిగా ఉన్నారండి, చాలా తెలివిగా ఉన్నారు అందరూ. పరిపూర్ణముగా, నాతో ఈ మాట చెప్పండి, పరిపూర్ణముగా. స్త్రీలందరూ చెప్పండి ఒకసారి, పరిపూర్ణముగా. ఇప్పుడు అలా ఉంది కదన్నా సౌండ్, ఒకసారి మరలా చూడండి. పురుషులు ఒకసారి చెప్పండి, పరిపూర్ణముగా. కొంచెం మంది బాగానే ఉంది, ఓకే. ఇప్పుడు మరలా చూడండి, స్త్రీలు చెప్పండి ఒకసారి, పరిపూర్ణముగా. మీకు అర్థమైందా? అంటే మనం కొంచెం మాట్లాడామనుకోండి, వాళ్ళు దానికంటే పైన ఉంటారు. మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, వాళ్ళు దానికి మరలా పైన ఉంటారు. అలవాటు తప్పదు. ఇంకా ఒకసారి చెప్దాం, పరిపూర్ణముగా సిద్ధపరచుమయ్యా, సిద్ధపరచుమయ్యా, పరిశుద్ధతతో మమ్ము నింపుము యేసయ్యా. వస్తుంది కదా, చాలా సింపుల్. అందరం కలిసి పాడుతూ ప్రభు సన్నిధిలో మాకు పరలోకం కావాలి అని ప్రభువుని అడిగితే తప్పకుండా ఆయన మనందరికీ అనుగ్రహించే దేవుడు. ఈరోజు నేను ఒక మాట పోస్ట్ చేస్తే ఒక ఆయన నన్ను అడుగుతా ఉన్నారు, సిలువలో దొంగ 7 మాటలు పలికాడు అన్నాను. చాలామంది నాకు ఫోన్లు చేసి, దొంగ కాదు అయ్య గారు, యేసు ప్రభు గారు మాట్లాడారు, మీరు చూసుకోలేదేమో అని అంటే నేను అన్నాను, అయితే వానిని గద్దించి లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం అంతా చదివించి దానిలో 7 మాటలు ఉన్నాయి కదా అని అంటే, మీరు ప్రాముఖ్యత లేనటువంటి వ్యక్తికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు, యేసు ప్రభు గారు మాటలు ఎంతవరకు మనం ధ్యానిస్తూ ఉన్నాము, మరి సిలువలో దొంగ మాటలు ధ్యానిస్తే ఎలాగండి, దొంగను మీరు హైలైట్ చేస్తే ఎలాగండి అని అంటా ఉన్నారు ఒక ఆయన. నేనేం చెప్తానంటే, దొంగను మనం హైలైట్ చేసేది ఏంటండి, ప్రభువే హైలైట్ చేశారు కదా. ఆయనను ఆ రోజే వెంటనే పరలోకానికి ఆహ్వానించేశారు. ఆయన పశ్చాత్తాపంతో అడగగానే బాప్తిస్మము లేదు, ఆయన చేసిన మంచి కార్యాలు లేవు, ఆయన చేసినటువంటి గొప్ప పనులు ఏమీ లేవు. ప్రభువుని అడిగాడంతే, అయ్యా యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే, నేడే నీవు నాతో పరదైసులో ఉండు అని చెప్పారు. అటు రీతిగా ఈ రాత్రి ఎవరైతే అడుగుతారో, ఎవరైతే కోరుకుంటారో వారందరినీ దేవుడు దీవించి ఆయన రాజ్యానికి వారసులుగా చేయునుగాక. అందరూ కొంచెం బిగ్గరగా చెప్పండి ఆమేన్. పరిపూర్ణముగా సిద్ధపరచుమయ్యా, పరిశుద్ధతతో నన్ను నింపుము యేసయ్యా. పరిశుద్ధత పరలోకం దయచేయుము దేవా, కడవరకు నీ కృపలో నిలుపుము మా ప్రభువా. చప్పట్లు పడదాం. కావాలయ్యా నాకు పరలోకము, కావాలయ్యా నిత్య నివాసము, కావాలయ్యా నాకు పరలోకము, కావాలయ్యా నిత్య నివాసము. పరిపూర్ణముగా సిద్ధపరచుమయ్యా, పరిశుద్ధతతో నన్ను నింపుము యేసయ్యా. పరిపూర్ణముగా సిద్ధపరచుమయ్యా, పరిపూర్ణతతో నన్ను నింపుము యేసయ్యా. పరిశుద్ధత పరలోకం దయచేయుము దేవా, కడవరకు నీ కృపలో నిలుపుము మా దేవా. పరిశుద్ధత పరలోకం దయచేయుము దేవా, కడవరకు నీ కృపలో
నిలుపుము మా ప్రభువా. కావాలయ్యా నాకు పరలోకము, కావాలయ్యా నిత్య నివాసము. చప్పట్లు కొడదాం. నీతో నడచిన హనోకును నీతో తీసుకొని పోయావయ్యా. నీ పనికై బ్రతికిన ఏలియాకు పరలోకమును ఇచ్చావయ్యా. ప్రాణం నుండగనే నీ దరి చేరితిని, నా ప్రాణ ప్రియుడ పరలోకం దయచేయుమయా. ప్రాణం నుండగనే నీ దరి చేరితిని, నా ప్రాణ ప్రియుడ పరలోకం దయచేయుమయా. కావాలయ్యా నాకు పరలోకము, కావాలయ్యా నిత్య నివాసము. కావాలయ్యా నాకు పరలోకము, కావాలయ్యా నిత్య నివాసము. పాపలోకములో మునిగి ఉండగా రక్షించితివే, నన్ను స్థిరపరచితివే. శ్రమలో తోడుండి నడిపించితివే, శోధనను తప్పించి జయమిచ్చితివే. అతి సుందరమైన ఆ పరలోకములో యుగ యుగములు నివసింపగ దయచేయుమయా. అతి సుందరమైన ఆ పరలోకములో యుగ యుగములు గెలిపించగ నివసించుమయా. కావాలయ్యా నాకు పరలోకము, కావాలయ్యా నిత్య నివాసము. కావాలయ్యా నాకు పరలోకము, కావాలయ్యా నిత్య నివాసము. పరిపూర్ణముగా సిద్ధపరచుమయ్యా, పరిశుద్ధతతో నన్ను నింపుము యేసయ్యా. పరిపూర్ణముగా సిద్ధపరచుమయ్యా, పరిపూర్ణతతో నన్ను నింపుము యేసయ్యా. పరిశుద్ధత పరలోకం దయచేయుము దేవా, కడవరకు నీ కృపలో నిలుపుము మా దేవా. పరిశుద్ధత పరలోకం దయచేయుము దేవా, కడవరకు నీ కృపలో నిలుపుము మా దేవా. కావాలయ్యా నాకు పరలోకము, కావాలయ్యా నిత్య నివాసము. కావాలయ్యా మాకు పరలోకము, కావాలయ్యా నిత్య నివాసము. నిత్య నివాసము. దేవునికి మహిమ కలుగును గాక.